నమస్తే అన్న, మీ పేరు? నా పేరు సంతోష్ కుమార్ అండి. నేను సేల్స్ జాబ్ చేస్తుంటాను. ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి నెల 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చారు. మరి గత 4 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆ హామీ నిలబెట్టుకున్నారని అంటే ఒక యువకుడిగా మీరే విధంగా రియాక్ట్ అవుతారు? జాబ్ క్యాలెండర్ అనేది జాబ్లెస్ క్యాలెండర్గా మారిపోయింది. ఈ సంవత్సరం కూడా నిరుద్యోగులంతా చాలా ఎదురు చూశారు జగన్ గారు జాబ్ క్యాలెండర్ ఇస్తారని. కానీ ఆయన మొన్న విడుదల చేసింది న్యూ ఇయర్ క్యాలెండర్. ఆ న్యూ ఇయర్ క్యాలెండర్ చూసి నిరుద్యోగులంతా నివ్వెరపోయారనమాట. ఆ నివ్వెరపోయిన దానికి సమాధానం 3 నెలల్లో చెప్పబోతున్నారు. నిరుద్యోగుల దెబ్బ ఎలా ఉంటుంది అనేది 1000 కోట్ల ఎన్నికల్లో ఖర్చు పెట్టిన కేసీఆర్కే తప్పలేదు. ఆంధ్రప్రదేశ్లో ఇంకంతకంటే ఎక్కువ దెబ్బ జగన్ గారికి నిరుద్యోగులు చూపించబోతున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ని కూడా అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎఫ్డిఐల ఆకర్షణలో 3వ స్థానంలో ఉన్నాం, పెట్టుబడుల ఆకర్షణలో 1వ స్థానంలో ఉన్నాం. ప్రతి ఆటోమొబైల్ అయితే రాయలసీమ వైపు, ఐటీ ఇండస్ట్రీస్ అయితే వైజాగ్ వైపు, ఇంకా అశోక్ లేలాండ్ లాంటి కంపెనీలు అయితే కృష్ణా జిల్లా మల్లవల్లిలోని డేటా సెంటర్లు. ఎప్పుడు ఈ బాబు గారు వచ్చినా ఒక ప్రాజెక్టు, కొన్ని వేల మందికి ఉద్యోగాలు, ఇవే న్యూస్లు ఉండేవి. ఇప్పుడు ఈ మంత్రులు కానీ ఈ ముఖ్యమంత్రి కానీ ఎప్పుడు ప్రజల ముందుకు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాలు, చంద్రబాబు నాయుడు గారి మీద బూతులతో విరుచుకుపడ్డం. ఈ మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ చేతనైంది అది తప్ప నిరుద్యోగులకు ఉపాధి కల్పించే సత్తా కానీ, సబ్జెక్ట్ కానీ, నాలెడ్జ్ కానీ, పరిపాలనా సామర్థ్యం కానీ ఈ ముఖ్యమంత్రి గారికి లేవు. పెళ్ళాల గురించి మాట్లాడడం తప్ప. మరి గతంలో గ్లోబల్ సమ్మిట్ ద్వారా దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలకి సంబంధించిన ఎంఓఏలు చేసుకున్నామని చెప్పి ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడడం మనం విన్నాం. మరి ఈరోజు అది ఎంతవరకు కార్యరూపం దాల్చిందంటారు? అసలు అంటే సింపుల్గా చెప్పాలంటే అమర్నాథ్ గారు చెప్పింది కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదగలేదు, పొదగడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు అమర్నాథ్ గారు. అది ఎంఓఏలు ఒబ్బట్లకి వాటికి కూడా ఎంఓఏలు చేసుకున్నారు. ఆ ఒబ్బట్లన్నీ చల్లారిపోయి ఎండిపోయి యువతకు తినడానికి కూడా అవి పనికిరావు అనమాట. వీళ్ళు చేసిన ఎంఓఏలు అలాంటివి. కనీసం లులు మాల్ ఈరోజు పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయింది. ఇక్కడ అమర్ రాజా ఇక్కడ పొల్యూషన్ అని చెప్తున్నారు. ఋషికొండను తవ్వేస్తే పొల్యూషన్ ప్రాబ్లం లేదు. ఈరోజు చెత్త అంతా రోడ్ల మీద పడి ఉంది. మున్సిపల్ కార్మికులు కనీస వేతనాలు అమలు చేయలేకపోతున్నారు. ఇది పర్యావరణ విధ్వంసం కాదు. ఎన్జీటీ లాగిపెట్టి కొట్టింది ఇసుక తవ్వకాల మీద, ఫైన్ కూడా వేసింది. అప్పుడు పర్యావరణ విధ్వంసం కాదు. మా ఉత్తరాంధ్ర పచ్చని ప్రాంతం, అలాంటి ప్రాంతాన్ని కూడా ఈరోజు చిన్న భిన్నం చేసిన వీళ్ళకి పర్యావరణం గురించి మాట్లాడే హక్కు లేదు. అదే అమర్ రాజా కంపెనీకి రెడ్ కార్పెట్ వేసి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం తీసుకెళ్ళింది. వాళ్ళకి లేని పర్యావరణ ఇష్యూస్ వీళ్ళకి ఎందుకు వచ్చాయి? జేసీబీ, ఏసీబీ, పీసీబీ ఈ 3 ఈ ప్రభుత్వానికి తెలిసింది. ఇన్వెస్టర్స్ని భయపెట్టడం, అందిన కాడికి దండుకోవడం లేదా తరిమేయడం. ఈరోజు జాకీ ఇండస్ట్రీ ఏమైందండి? రాయలసీమ లాంటి పరిస్థితుల్లో అండర్వేర్ కంపెనీ కూడా వీళ్ళ అండర్ గ్రౌండ్ దెబ్బకు పారిపోయిందండి. అది ఈనాడు నిరుద్యోగులకి ఆంధ్రప్రదేశ్లో పట్టిన కర్మ. మరి విశాఖపట్నాన్ని రాజధానిగా చేసి ఉత్తరాంధ్రాన్ని డెవలప్ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి కోర్టులకు వెళ్ళి తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఒక ఉత్తరాంధ్ర సంబంధించిన యువకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి మాటలను ఎంతవరకు సమర్థిస్తారు? ప్రజలు నాకు 151 సీట్లు ఇచ్చారు. మ్యాండేట్ అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించమని, రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయమని కాదు. ఎవరు కోర్టుకు వెళ్ళినా నీ జీవోలు కానీ నీ ప్రతిపాదనలు కానీ రాజ్యాంగబద్ధంగా ఉంటే ఎవడూ ఏం చేయలేడు. 3 రాజధానుల కాన్సెప్ట్ రాజ్యాంగబద్ధమా? రాజధానిని ఏర్పాటు చేయమని విభజన చట్టంలో ఉంది, రాజధానులు అని లేదు. మరి నువ్వు ఆ రాజ్యాంగ విభజన చట్టం కూడా చదవకుండా అమరావతి చేతిలో 33,000 ఎకరాలకు పైగా భూమి ఉంది. అటవీ భూమి డీనోటిఫై చేశారు చంద్రబాబు నాయుడు గారు. నీకు చేతిలో భూమి ఉండి లక్షల కోట్ల బడ్జెట్ ఉండి ఉన్న రాజధానినే నిర్మించలేనోడువు, రోడ్లే వెడల్పు చేయలేనోడువు నువ్వు 3 రాజధానులు కడతాడంటే నమ్మేంత అమాయకులు ఉత్తరాంధ్ర ప్రజలు కాదు. న్యాయ రాజధాని కొండ మీద కడతానన్నారు జగన్నాథ కొండ మీద బొగ్గన్ గారు. ఏమైంది ఆ న్యాయ రాజధాని? ఇదే హైకోర్టు కొత్తగా కట్టుకుంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. పర్మిషన్ తీసుకొని చక్కగా కట్టుకుంటున్నాడు. అయినా ఇంకొకటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే రాజధాని తీసుకెళ్లకుండా రాష్ట్రాన్ని డెవలప్ చేయలేవా? ఉత్తరాంధ్రని రాజధాని లేకుండా కూడా చంద్రబాబు గారు ఆర్థిక రాజధాని, ఫైనాన్షియల్ హబ్గా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దారు. కాపులపాడ ప్రాంతాన్ని మొత్తాన్ని ఇది చేసి చదును చేసి అక్కడ ఐటీ కంపెనీలు, ఆఖరికి వాళ్ళ అద్దెల్లో కూడా రాయితీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఐటీ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడానికి. ఈరోజు కట్టిన మిలీనియం టవర్స్ పరిస్థితి ఏంటండి? 4.5 సంవత్సరాల క్రితం రాజధాని తెస్తానని చెప్పి వాళ్ళందరినీ తరిమేశావు, వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఈరోజు ఇన్ఫోసిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఇన్ఫోసిస్ ఒక క్యాంపస్ పెట్టుకుంటే నేనే తెచ్చానని చెంకలు కొట్టుకుంటున్నాడు ఈ ఇండస్ట్రియల్ మంత్రి. ఇది వీళ్ళ దౌర్భాగ్యం. నిరుద్యోగులు తగిన గుణపాఠం తొందరలోనే చెప్పబోతున్నారు.
మీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో మెజారిటీ ఆఫ్ స్థానాలు వైసీపీ కూడా గెలుచుకుంది, మరి మంత్రులుగా కూడా అవకాశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎంత మేర అభివృద్ధి చేయగలిగారు ఈ నాయకులందరూ? వాలంటీర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అభివృద్ధి అనే మాట వాళ్ళే చెప్పట్లే. వాళ్ళు చెప్పే వాలంటీర్ నుంచి ముఖ్యమంత్రి వరకు ఒకే మాట, చేయూత ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం. నువ్వు వాలంటీర్ ముందు మైక్ పెట్టినా అదే చెప్తారు, ముఖ్యమంత్రి గారి దగ్గర సమాచార శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టినా అదే చెప్తారు, గడప గడపకి వెళ్ళినా అదే చెప్తారు. అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి ఉండగా మనం ఆశించడం కరెక్ట్ కాదు. అభివృద్ధి అనేది జరగదు. ఇకపోతే మంత్రులు అంటారా, సీనియర్ మంత్రులు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న గతంలో నాయకత్వ లక్షణాలు ప్రదర్శించిన వాళ్ళు అయినప్పటికీ ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారాలు లేవు, నిధులు లేవు, విధులు లేవు. అధికారం అనేది వాళ్ళ చేతుల్లో లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మంత్రివర్గ విస్తరణ అయినప్పుడు రీజనల్ కోఆర్డినేటర్లు చెప్పిందే మీరు వినాలి అని చెప్పిన తర్వాత ఇంక నేను బీసీలకు ఆ మంత్రులు ఇచ్చాను, ఎస్సీలకు ఈ మంత్రులు ఇచ్చాను అని చెప్పడం వల్ల ఉపయోగం ఏంటండి? వాళ్ళు మంత్రులు ఉత్సవ విగ్రహాలు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప ఈ మంత్రులకి వేరే పని కానీ, సబ్జెక్ట్ కానీ, తుఫాన్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా నేషనల్ కెలామిటీ వచ్చినప్పుడు కానీ కనీసం పంట బీమా అంటే కూడా వీళ్ళకి తెలియదు. ఎరువులకి యూరియాలకి కూడా తేడా తెలియదు, క్వింటాల్కి టన్నుకు కూడా తేడా తెలీదు. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు అయితే టైంపాస్ వ్యవహారాలుగా మారిపోయాయి. సార్, ముఖ్యంగా టీడీపీ జనసేన పొత్తు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంత మేర ప్రభావితం చూపిస్తుంది అంటారు వచ్చే ఎలక్షన్? జనసేన పొత్తు వల్ల, పొత్తు లేకపోతే ఒకటో రెండో అయినా ఉత్తరాంధ్రలో వైసీపీకి వచ్చే ఛాన్స్ ఉండేదేమో, కానీ పొత్తు తరువాత క్లీన్ స్వీప్ అండి. ఒక్క స్థానం రావడం కూడా గగనం. వాళ్ళు ఏవో కొన్ని రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు అయినా ఒకటో రెండో నెగ్గుతామని అనుకున్నారు, కానీ ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్స్ చూశాక ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటో రెండో కూడా వాళ్ళు గెలిచే పరిస్థితి లేదు. వాళ్ళకి ఆల్రెడీ 2019 గణాంకాలు చూస్తేనే వాళ్ళకి చెమటలు పడుతున్నాయి. కనుక వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాక సినిమా డైలాగులు చెప్తున్నారు. రజనీకాంత్ సినిమా డైలాగులు, దమ్ముంటే సింగిల్గా రండి, దమ్ముంటే అన్ని స్థానాల్లో పోటీ చేయండి అని. నేను కూడా వాళ్ళకి అదే ఛాలెంజ్ విసురుతున్నా. 151 స్థానాలు మీరు గెలిచారు, 5గురిని మా నుంచి జనసేన నుంచి తీసుకున్నారు, 19 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు. అదే 175 మందితో మీరు ధైర్యంగా అదే అభ్యర్థులతో రండి అని నేను కూడా ఛాలెంజ్ విసురుతున్నాను ఈ అధికార పార్టీకి. అసలు ఇన్ఛార్జీలని, సమన్వయ కార్యకర్తల్ని మార్చే ప్రక్రియపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు అంటే బీసీ ఎస్టీ మైనారిటీలకే ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నోరు లేని వాళ్ళు జగన్ గారి మీద తిరగబడలేరు అని ఆయనకు తెలుసు కనుక వాళ్ళని మాత్రమే చేస్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నాకు ప్రజలకి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, నేను ఎవరిని పెడితే వాళ్ళు గెలుస్తారు అన్నప్పుడు ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏముందండి? అంటే నాయకత్వాన్ని చంపేయడం, బీసీలకు వెన్నెముక లేకుండా చేసేయడం, వాళ్ళకి అస్తిత్వానికే ముప్పు వాటిల్లే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తున్నారు. బీసీలు ఇదిగో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేపడుతున్న జైహో బీసీ కార్యక్రమం ఏదైతే ఈరోజు మంగళగిరిలో జరుగుతుందో దీనికి అపూర్వ స్పందన వచ్చింది. బీసీలు పాత రోజుల్లో లేరు, కార్యోన్ముఖులై ఉన్నారు. ఈరోజు కార్పొరేషన్లు, మీకు ఒక సామెత చెప్పాలంటే, మా ఉత్తరాంధ్రలో సామెతలతో చెప్పాలంటే, పెళ్ళానికి కూడెట్టి ఊరిని ఉద్ధరించాను అన్నాడట ఎవడో. మీ కార్యకర్తలకి, మీ నాయకులకి కార్పొరేషన్ పదవులు ఇచ్చి కులాలను ఉద్ధరించానని చెప్పుకుంటే ఎవరు నమ్ముతారండి? మీ నాయకులకు పదవులు వచ్చాయి తప్ప ఎవరైనా ఆర్థికంగా స్వావలంబన చెందారా కార్పొరేషన్స్ ద్వారా? స్ట్రైట్ క్వశ్చన్. ఏ కార్పొరేషన్కైనా విధి ఉందా, నిధి ఉందా, ఒక ఆఫీస్ ఉందా, వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉందా? ఈరోజు ఆయా కులాల్లో చైర్మన్లు, డైరెక్టర్లుగా ఉన్నవాళ్ళు కూడా అసమర్థులుగా ఆ కులాల్లో ముద్రపడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అదే వాళ్ళకి బూమరాంగ్ అయ్యి ఆ బీసీల చేతుల్లోనే చావు దెబ్బ తప్పదు.